మీరు ప్రారంభిస్తున్న ఈ వాహనమా? అవును. అవును అవును. తదుపరి ముఖ్యమంత్రి కోసమా? సరే, నా ఉద్దేశంలో చాలా చాలా అంటే ఈ ఎన్నికలు ముగిసేసరికి ఈయన ఏదో ఒక చాలా చాలా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటారనేది ఖాయం. మరియు ఇదొక పెద్ద విజయం కాబోతోందని నేను నమ్ముతున్నాను. ఆయన 5 సార్లు గెలిచారు. అవును అవును అవును. కానీ ఈసారి ఆయన తన కోసం కాకుండా అంతకు మించి పోటీ చేస్తున్నారు. మరో 3 సంవత్సరాలు ఆయన రాష్ట్రం కోసం పోటీ చేస్తున్నారు, కేరళ. మరియు నేననుకుంటున్నాను, నిజమే. మేమందరం ప్రభుత్వ మార్పును చూడాలని ఆతృతగా ఉన్నాము. 10 సంవత్సరాల దుష్పరిపాలన మరియు పాలనా లోపాలు మనకు ప్రభుత్వ మార్పు అవసరమని నిజంగా స్పష్టం చేశాయి. మరియు అతను దానికి అగ్రగామిగా ఉన్నాడు. కానీ మాకు వస్తున్న సాధారణ స్పందన ఏమిటంటే వాళ్ళు చాలా పనిచేశారు. దాన్నివ్వండి. మౌలిక సదుపాయాలు, వైద్య, విద్య, సంక్షేమం. మౌలిక సదుపాయాలు అంత ఆకట్టుకునే విధంగా లేవు. మీరు దేన్ని చూస్తే సాధారణంగా వాళ్ళు జాతీయ రహదారులను చూపిస్తున్నారు. అవి కేంద్ర నిధులు, రాష్ట్ర రహదారులు అంతగా అభివృద్ధి చెందలేదు. కాబట్టి మౌలిక సదుపాయాలను చూసినప్పుడు కొన్ని నిజమైన ఆందోళనలు ఉన్నాయి. ఉదాహరణకు, మా చాలా ఆసుపత్రులు ఈ ప్రదేశం ఒకప్పుడు కేరళకు గర్వకారణంగా ఉండేది. కానీ విచారకరంగా అతను తన వ్యాఖ్యల్లో చెబుతున్నట్లుగా ఆసుపత్రులు ఐసీయూలో ఉన్నాయి. మీరు చూస్తే ముఖ్యంగా మీరు తాలూకా స్థాయి మరియు స్థానిక స్థాయిలకు వెళ్ళినప్పుడు నర్సులు లేరు, మందులు లేవు, డాక్టర్ లేరు. మరియు ఇదొక తీవ్రమైన సంక్షోభంగా మారుతుంది. నేను ఒక విషయం చెప్పాలి. నేను ఇప్పుడే వీధిలో ఒక ఆసుపత్రిలో పనిచేసే ఒకరితో మాట్లాడాను. ఆమె చెప్పింది, నేను ఇక్కడ యూడిఎఫ్తో పనిచేస్తూ ఉన్నాను, ఆపై గత 10 సంవత్సరాలుగా. మరియు ఎల్డిఎఫ్తో వచ్చిన మార్పు అద్భుతంగా ఉంది. ఆ ఆసుపత్రిలో చాలా మెరుగుపడింది. అయితే మరి ఆమె ఒక అదృష్టవంతురాలు ఎందుకంటే చాలా మంది అది రాజకీయపరమైనది కాదు. అదే అనుభవం లేని ఇతర మహిళలు చాలా మంది ఉన్నారు. మరియు మీకు తెలుసా, మనకు కుంభకోణం తర్వాత కుంభకోణం జరిగింది. ఎవరో ఒకరు నెలల తరబడి రోగి లోపల కత్తెరను వదిలేస్తారు. ఎవరో ఒకరు నెలల తరబడి రోగి లోపల ఇంకేదో వదిలేస్తారు. 2 ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. కానీ నాకు చెప్పండి, ప్రజలు కాదు. మీరు మీ ప్రచారం చేస్తున్నప్పుడు మీరు వారి సానుకూల అంశాలను ఇతర సానుకూల అంశాలతో ఎదుర్కోవడం లేదు. మీరు వదంతుల గురించి మాట్లాడుతున్నారు, వారు బీజేపీతో జత కడుతున్నారని, అలాంటి విషయాలన్నీ. లేదు, మా వద్ద చాలా సానుకూల సందేశం ఉంది. నిజానికి ఈ రోజు నా ప్రసంగం మొత్తం కేవలం కేరళ భవిష్యత్తు గురించే. మరియు ఆయన తన ప్రసంగంలో అదే విషయాన్ని ప్రతిధ్వనించారు. మేం ప్రాథమికంగా భవిష్యత్తు గురించి మాట్లాడే ఏకైక కూటమి. వీళ్ళు గతంలో కూరుకుపోయారు తమ నిజమైన లేదా ఊహాజనిత విజయాలను కీర్తించడంలో. మరియు స్పష్టంగా మాకు వారి వైఫల్యాలను, వారి అవినీతిని, వారి అత్యంత అవమానకరమైన శబరిమల గోల్డ్ స్కాండల్ మరియు వాటన్నిటినీ ఎదుర్కొనే బాధ్యత ఉంది. మేము ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా డేటా ఇచ్చారు. అవును. కానీ ఆయన దాన్ని ప్రచారంలో ఉపయోగిస్తున్నారనే విషయంలో నాకు నమ్మకం లేదు. క్షమించండి అమ్మా. అవును. అయితే నేను చెప్తున్నాను, మీ ఇద్దరి ప్రసంగాలు నేను అనుకుంటున్నాను ఈ ప్రచారం నుండి ప్రజలు ఏమీ ఆశించవచ్చనే దాని గురించి చాలా సానుకూల సందేశాలను తెలియజేశాయి. కానీ విమర్శలలో ఒకటి ఏంటంటే, ఎన్నికలకు ముందే పేర్లు వాస్తవానికి డాక్టర్ థరూర్ ముఖ్యమంత్రి పదవి పోటీ నుండి తనను తానుగా తప్పుకున్నారు. ఆయన పేరు కూడా ప్రస్తావనకు వచ్చినప్పటికీ. కానీ అది కూడా కొంతమేరకు గందరగోళాన్ని సృష్టించింది కాదా? మరియు ఆలస్యం ఎందుకంటే మీ ఎంపీలు పోటీ చేయాలనుకోవడం మరియు మొదలైనవి. నన్ను అడుగుతున్నారా లేక మిమ్మల్ని అడుగుతున్నారా? లేదు. చూడండి, నా అభిప్రాయం ఏంటంటే, నేను వాళ్ళలో ఒకరిని కాదు, కానీ పోటీ చేయాలనుకున్న ఎంపీలందరూ మంచివాళ్లే. నిజం చెప్పాలంటే వాళ్ళు గెలిచే అవకాశాన్ని ఖచ్చితమైన గెలుపుగా మార్చేవాళ్ళు. అందుకే నేను అనుకూలంగా ఉన్నాను. కానీ పార్టీ నాయకత్వం అలా జరగకూడదని నిర్ణయించింది. మరి మేమందరం ఒక మంచి విషయం ఏంటంటే అందరూ దారిలోకి వచ్చారు. నిరాశ చెందిన వాళ్ళు, ఆశలు పెట్టుకున్న వాళ్ళు అన్నీ పక్కన పెట్టి మేమందరం కలుసున్నాం. తీవ్రమైన తిరుగుబాటు, అభ్యర్థిత్వం గాని లేదా బహిరంగ అసమ్మతి గాని ఒక్క కేసు కూడా లేదు. ప్రతి ఒక్కరూ అక్కడ కాంగ్రెస్కు ఇది అసాధారణం. కాంగ్రెస్కు మరియు జీపీఎస్కు అసాధారణం. అవును, ఇక్కడ ఆపండి. మీరు ఆ కార్యక్రమానికి వెళ్ళవచ్చు. అవును, ఇది దాదాపు పూర్తయింది. మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరేదైనా చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. అవును. సానుకూల ప్రచారం గురించి మేము ఒక యాత్ర నిర్వహించాము. ఉత్తరం నుండి దక్షిణం వరకు. దీనికి 1 నెల పట్టింది. సరే. మేము ఈ ఆలోచనలన్నింటినీ, మా ప్రణాళిక, మా భవిష్యత్తు, మా పరిశోధనను ప్రచారం చేశాము. ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో మా వద్ద ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఉన్నాయి. మేము ప్రచారంలో అన్నింటినీ ప్రచారం చేశాము మరియు ఇప్పుడది కొనసాగుతోంది. తుది దశలో ఇది కొత్త తరం కోసం. ఆయన చెప్పింది సరైనది. మేము కొత్త తరం కోసం పనిచేస్తున్నాము. మేము కార్యక్రమాలను తీసుకొస్తున్నాము. ఉదాహరణకు
విశ్వవిద్యాలయాలు, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోజెనెటిక్స్ ఈ కోర్సులన్నీ మేం తీసుకొస్తున్నాము. ఇప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతోంది. ఈ యువకులు విదేశాల్లో జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా ఈ ప్రదేశాలన్నింటిలో కొత్త కోర్సులను వెతుకుతున్నారు. మేము మా విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులను ప్రారంభించబోతున్నాము. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా అది అవసరం. మేము ఒక గ్లోబల్ జాబ్ వాచ్ టవర్ను పరిచయం చేయబోతున్నాము. ఉద్యోగ ప్రపంచంలో ఏం జరుగుతోంది అవును, ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు దానికి అనుగుణంగా మేము కొత్త కోర్సులను ప్రవేశపెట్టబోతున్నాము. మేము కరికులంను పునర్నిర్మిస్తాము. వారు ఉద్యోగాలు పొందుతారు. ఒక్క విషయం, ఇద్దరు మీకు తెలుసుగా, పదే పదే వాళ్ళు అనుకుంటారు మేము యజమానులను అంతగా పట్టించుకోము. ఈ విషయం పదే పదే ప్రస్తావనకు వస్తుంది. ఆ 6 లక్షల కోట్ల రూపాయలు, ఇంకా ఈ అప్పు, మనం మాట్లాడుకుంటున్న ఆ ఆర్థిక వ్యవస్థ, దాన్ని సరిదిద్దడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు కేంద్రం అని అంటారు. మీరు వ్యాపారాన్ని సృష్టిస్తే మేము మరిన్ని వ్యాపారాలను తీసుకువచ్చినప్పుడు మరింత రాబడి వస్తుంది. మేము పెట్టుబడులను ఆకర్షించడం గురించి సీరియస్గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము ఎర్ర జెండాలను ప్రదర్శించే వాళ్ళం కాదు. మేము వారికి స్వాగతం పలకడానికి ఇక్కడ ఉన్నాం, మరియు అది ఒక రెడ్ కార్పెట్ అవుతుంది. మరియు పెట్టుబడిదారులకు వారి డబ్బు సురక్షితంగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి మేము ఒక పెట్టుబడిదారుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. మేము నిజంగా మనస్ఫూర్తిగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ కోసం వెళ్ళబోతున్నాం. ప్రభుత్వం సింగిల్ విండో అని పిలిచే ఒకే పోర్టల్ కాదు, మాకు ఒక సింగిల్ విండో కావాలి. మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను నిజంగా ఒక నినాదం కంటే ఎక్కువ చేయాలనుకుంటున్నాము. నేను మీకు ఒక విషయం చెప్తాను. కేరళ ఒక వినియోగదారుల రాష్ట్రం. జీఎస్టీ అనేది ఒక కన్స్యూమర్ పాయింట్ పన్ను. నిజానికి జీఎస్టీకి కేరళ నెంబర్ 1 లబ్ధిదారుగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వారు పన్నుల నిర్వాహాన్ని పునర్నిర్మించలేదు. ఇప్పటికీ ఇక్కడ ఏ వ్యవస్థ అయితే ఉందో, నేను గత 5 ఏళ్లుగా అసెంబ్లీ ఫ్లోర్లో డిమాండ్ చేస్తూనే ఉన్నాను. దయచేసి మీరు జీఎస్టీ నిబంధనల ప్రకారం పన్నుల నిర్వాహాన్ని పునర్నిర్మించండి. దురదృష్టవశాత్తు వారు దాన్ని చేయలేదు. 1 సంవత్సరం లోపు మేము మా పన్నుల వృద్ధిని పెంచుతామని నేను ఆఫర్ చేస్తున్నాను. ఇప్పుడు అది 8% నుండి 30% కంటే ఎక్కువగా ఉంది. మీరు అందిస్తున్న అనేక విషయాల గురించి మాట్లాడుతూ మీరు మీ ప్రసంగంలో కూడా చాలామంది మహిళలను చేరుకున్నారని నాకు తెలుసు. బస్సు ప్రయాణం మరియు మొదలైన వాటితో సహా. ఇలాంటి ఆర్థిక వ్యవస్థతో మీరు మాట్లాడవలసింది దీనికి విరుద్ధమైనది కాదా? మాకు కేఎస్ఆర్టీసీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, కేరళ స్టేట్ ఎల్సిడి బోర్డ్, మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ను స్వావలంబనగా మార్చే ప్రణాళికలు ఉన్నాయి. ఆ కార్పొరేషన్లు కానీ కేరళ ఇబ్బంది పడుతోంది. ఖచ్చితంగా కాదు, అది మా శైలి కాదు. మేము చాలా అధ్యయనం చేశాము. మేము ఈ కార్పొరేషన్లు స్వావలంబనగా ఉంటాయి. ఉదాహరణకు గత 12 నెలలుగా ధరల పెరుగుదలలో కేరళ నంబర్ 1గా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోలేకపోయింది. మార్కెటింగ్ ఏజెన్సీ, మార్కెట్ జోక్ ఏజెన్సీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్. మాకు ప్రణాళికలున్నాయి. మేము సప్లై చైన్ మేనేజ్మెంట్తో చర్చించాము. ఉదాహరణకు మిరప. మేము గోండూరు నుండి పంట కాలంలో 25 రూపాయలకు మిరపను పొందుతున్నాము. మరియు మనం దాన్ని ఇక్కడ పండించగలము. మాకు నిల్వ సౌకర్యాలు ఉండాలి. అప్పుడు ఆఫ్ సీజన్లో మనం దాన్ని ఇతర రూపాయలకు అమ్మవచ్చు. అదే ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా. మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో సప్లై చైన్ మేనేజ్మెంట్ను ప్రవేశపెట్టబోతున్నాము. సామాజిక రంగంలో అవును. కేరళ గురించిన అత్యంత అందమైన విషయాలలో ఒకటి ఏమిటంటే దాని అన్ని మత భేదాలు మరియు కుల భేదాలు ఉన్నప్పటికీ అది ఒక అందమైన శాంతియుత సమాజం. పూర్తిగా విరోధం లేదు. మేము దీనికోసమే నిలబడతాము. కానీ ఇప్పుడు ప్రజలు మీరు మత సమూహాలపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారని అంటున్నారు. లేదు, అది నిజం కాదు. అవి కొంచెం ఛాందసవాదంగా మారుతున్నాయి. జమాతే ఇస్లామీ IUMLకు మద్దతు ఇవ్వటం వంటివి. మరియు మీరు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇది అందరూ అంటున్న ఒక ప్రశ్న మాత్రమే. ఇది మరింత విరోధంగా మారి బహుశా మిగతా భారతదేశంలా హింసాత్మకంగా కూడా మారుతుందా? లేదు, మాకదొద్దు. ఆ విషయంలో కేరళ పూర్తిగా భిన్నమైనది మరియు అందమైనది. కేరళ భిన్నమైనది, మా చరిత్ర భిన్నమైనది, మా సంస్కృతి భిన్నమైనది. అవునవును. మేము అనాదిగా పక్కపక్కనే కలిసి జీవించాము. ప్రతి మత విశ్వాసం శాంతియుతంగా ఇక్కడికి వచ్చింది. ఒక్కరు కూడా కత్తితో రాలేదు. అవును. యూదులు బాబిలోనియన్ల నుండి, ఆ తర్వాత రోమన్ల నుండి పారిపోతున్నప్పుడు వచ్చారు. క్రైస్తవులు సెయింట్తో వచ్చారు. థామస్ ది డౌటింగ్ థామస్ అంటే అపోస్తలుడు. ఇస్లాం ఒక దూకుడు స్వభావం ఉన్న మతంగా రాలేదు. కానీ 1000 సంవత్సరాలుగా అరేబియా సముద్ర జలాలను దాటి వ్యాపారం చేయటానికి, స్థిరపడటానికి,
జనాభాతో కలిసిపోవటానికి ప్రతి సంవత్సరం తిరిగి వెళ్ళటానికి వస్తున్న నా ప్రజల ద్వీపకల్పన నుండి ఒక వార్తగా వచ్చింది. వారు వచ్చి, హే, మా ద్వీపకల్పంలో ఏమి జరుగుతోందో మీకు తెలుసా అని అన్నారు. మా రాజుల్లో ఒకరు పడవ ఎక్కి వెళ్ళిపోయారు. కానీ భారతదేశం ఇప్పుడు చాలా అనారోగ్యానికి గురైంది. నేను చెప్పేదేంటంటే ఇది మన చరిత్ర, మరియు ఈ చరిత్రను మనం కనుమరుగు కానివ్వము. రెండవది, కానీ ఆధారపడటం. అతను మరియు నేనిద్దరం 3 మతాలు పక్కపక్కనే కలిసి జీవించే నియోజకవర్గాల నుండి వచ్చాము. ఆయనకు దేవాలయాలు, మసీదులు మరియు చర్చిలు ఉన్నాయి. నాకు కూడా అవే ఉన్నాయి. నా సెంట్రల్లో, కేరళ రాజధానిలో, పాలయం స్క్వేర్లో మీకు ఈ అద్భుతమైన సెయింట్ ఉంది, జోసెఫ్స్ క్యాథడ్రల్. అతిపెద్ద మసీదైన పాలయం జుమా మసీదుకు నేరుగా ఎదురుగా, మరియు దాని పక్కనే అత్యంత పురాతనమైన మార్నం ఉంది. కానీ నన్ను మీకు కొంత డేటా ఇవ్వనివ్వండి. అదే కేరళ. మేం దీన్ని వదిలిపెట్టబోము. లేదు, కానీ నన్ను మీకు డేటా ఇవ్వనివ్వండి. మీకు 2 రెట్లు LDFకు 30%తో పోలిస్తే 60% క్రైస్తవులు మరియు ముస్లింల నుండి లభించింది. అవును, వారే మిమ్మల్ని ప్రభుత్వంలో ఉంచుతున్నారు. ఎందుకు కాదు? మరియు హిందువులు, మీరు అది మీకు LDF కన్నా తక్కువ, చాలా తక్కువ ఉంది. కాబట్టి మీరు ప్రాథమికంగా మిమ్మల్ని కొనసాగించుకోవటానికి 2 మతాలపై ఆధారపడుతున్నారు. అది పూర్తిగా సరైనది కాదు. ఎందుకంటే హిందూ ఓట్లు లేకుండా మేము ఉండేవాళ్ళం కాదు. కానీ మీరు కూడా ఎన్నికవ్వలేదు. అంటే ఈ 2 మిమ్మల్ని నిజంగా నిలబెడుతున్నాయి. నేను చెప్పేదేమిటంటే మైనారిటీల నమ్మకాన్ని పొందడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ సమాజంలోనైనా మైనారిటీలు, మరియు ఇక్కడ మైనారిటీలు 45% ఉన్నారు. 47. కాబట్టి నన్ను చెప్పనివ్వండి. ఖచ్చితంగా మాకు కేరళ ప్రజలు వారి మతం ఏదైనప్పటికీ సురక్షితంగా ఉన్నామని భావించాలి. రాష్ట్రంలో మరియు రాష్ట్ర భవిష్యత్తులో తమకు వాటా ఉందని భావించాలి. మరియు ప్రభుత్వం వారి గౌరవాలను మరియు ఆందోళనలను పట్టించుకుంటుందని భావించగలగాలి. మేము వాగ్దానం చేస్తున్నది అంతే. ఒక విషయం, ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రం లౌకిక కేరళ అని ప్రకటిస్తాయి. ఆ విషయం వినడం చాలా ముఖ్యం. అది మాకు చాలా ముఖ్యం. ఈ షోను ముగించడానికి ఇది ఒక మంచి ముగింపు. నాకు 1 మరియు చివరి, మేము మా రాష్ట్రం లౌకికమైందని దేశం మొత్తానికి ప్రకటిస్తాం. అచాయ, నాకు 1 ఉంది మరియు చివరిగా, నేను ఇక్కడ సార్ మరియు పినరయి మరియు చాలామంది ఇతరుల పోస్టర్లన్నింటినీ చూశాను. మరియు కేరళలో వారి అందరిలో ఒక విషయం ఉమ్మడిగా ఉంది. మీరందరూ నవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఎన్నికల కోసం మాకు ఒక చిరునవ్వు ఇవ్వండి. నవ్వడానికి చాలా ఉన్నాయి. చివరిగా ఆయనకు ఓటు వేయండి మరియు UDFకు ఓటు వేయండి. పెద్ద చిరునవ్వు ప్లే అవుతోంది.